సో, ఇప్పుడైతే మీరు ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం హెర్బల్ మెడిసిన్ ఉంది అని చెప్పారు కదా! సో, అందులో అవును. ఏముంటాయి సార్? ఏంటి ఆ మెడిసిన్? అందులో చాలా రకాలుంటాయమ్మా. అందులో అన్నీ ప్రింట్ చేసే ఉంటుంది. హుహు. ఆయుష్ పర్మిషన్ తోటి ఉంటుంది. మా లైసెన్స్ నెంబర్ ఉంటుంది అందులో. హ్మ్. డ్రగ్ నెంబర్ ఉంటుంది. హ్మ్. అందులో నేనిప్పుడు మీకు ఏదైతే బలం అని చెప్తున్నానో అశ్వగంధ, హుహు. శిలాజిత్తు, హ్మ్. దూలగొండి, హ్మ్. శతావరి, నేలగుమ్మడి ఇలాగ చాలా రకాలుంటాయమ్మా. దగ్గర ఓకే. దగ్గర ఒక 12 రకాలుంటాయి అందులో. హుహు. వాటిల వల్ల ఏమవుతుందంటే మీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓకే. ప్లస్ చక్కగా నిద్ర పడుతుంది. హ్మ్. బ్రహ్మాండంగా నిద్రపోతారు. నిద్ర కూడా ఇంపార్టెంట్. అది ఎన్ని చాలా తీసుకున్నా ఇంపార్టెంట్. కరెక్ట్‌గా పడుకోవాలి. ఎన్ని అవర్స్ పడుకోవాలో ఎన్ని అవర్స్‌కి లేవాలి. ఎంతసేపు మీ శరీరానికి రెస్ట్ కావాలో అంతసేపు మీరు చక్కగా నిద్రపోతే కనుక హ్మ్. మీ బాడీలో రిజర్వేషన్ అనేది జరుగుతుందమ్మా. ఓకే. మీ శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది. హ్మ్. ఎప్పుడైతే స్టమక్‌లో ఉన్న ఆహారం అరిగిపోయి మీరు చక్కగా నిద్రపోతున్నారో మీ పొట్టలో ఉన్న బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇమ్యూనిటీని తయారు చేసే బ్యాక్టీరియా పొట్టలోనే ఉంటుంది. ఓహ్! ఓకే. ఆ పొట్టలో ఆహారం ఎప్పుడైతే అరిగిపోయిందో ప్రేగుల్లో ఉన్న ఆహారం అది మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ఆ సూక్ష్మజీవులు హ్మ్. ఇమ్యూనిటీ సెల్స్‌ని పుట్టిస్తాయి. ఓకే. ఓకే. మనకు ఆటిలికి అవకాశం ఇవ్వట్లా మనం. హ్మ్. తింటానే ఉంటున్నాం. అలా హ్మ్. కాకుండా ఎక్కువ రెస్ట్ ఇవ్వడం వల్ల హ్మ్. ఆ ఇమ్యూనిటీ సెల్స్ పుడితే, ఆ ఇమ్యూనిటీ సెల్ ఒక్కొక్క సెల్